ఇక గుంటూరు జిల్లా కలెక్టర్ ఆఫీసు ఎదురుగా పొన్నూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అంబటి మురళి నిరాహార దీక్ష చేపట్టారు. మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ నిరాహార దీక్ష చేపట్టారు. జొన్న, మొక్కజొన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న రైతు పోరాట దీక్ష పేరుతో చేపట్టనున్న నిరసన దీక్షకు సంఘీభావంగా గుంటూరు జిల్లా రైతులు, నాయకులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మీరందరూ కూడా గట్టిగా చర్య తీసుకోవాలి. ఫస్ట్ డిమాండ్. సెకండ్, ఏదైతే దగ్గర అది ఏదైనా సరే కొనుగోలు కేంద్రాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అన్ని కొనుగోలు కేంద్రాల్లోనూ కొనుక్కోవడానికి అంటే మూడు పంటలు మా యొక్క 3 పంటలు కొనుగోలు కేంద్రాలు పెంచాలా. పెంచిన తర్వాత అది మంచి గిట్టుబాటు ధర అందించి రైతులను ఆదుకోవాలి మా యొక్క సెకండ్ డిమాండ్. మరి ముఖ్యంగా ఇందాక మీరు చెప్పినట్టే ఈ రోజు కూడా ఒక గుంత తీసింది కానీ ఒక మట్టేసింది కానీ పాపన లేనే లేదు. ఇది అందరూ గ్రహించాలా. అలాగే ప్రాబ్లమ్స్ అని చెప్తారు కానీ మా యొక్క నియోజకవర్గ శాసనసభ్యులు బోర్ల రామాంజనేయులు గారు పాపానికి ఈజ్ వెరీ బిజీ ఇన్ కలెక్షన్ లో బాగా బిజీగా ఉంటారు. కనీసం ఇప్పటికైనా సరే అయ్యా కొన్ని రోజులు ఎక్కువ అడగట్లా మీ యొక్క కలెక్షన్ అనేది కొన్ని రోజులు పక్కన పెట్టి రైతుల కోసం ఒక్కరోజు కొంచెం దృష్టి పెట్టండి. రైతుల కోసం ఒక్కరోజు దృష్టి పెడితే ఎట్టి పరిస్థితుల్లో మా రైతులు హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి అందాల్సినటువంటి యొక్క ఏదైతే నష్టరూపాయలు పంట నష్ట రూపాయలు అవ్వచ్చు, లేదనుకుంటే ఏదైనా కనీస ధర మధ్యలో దళాలు అనేవి లేకుండా కనీస ధర వాళ్ళకి ఇప్పించి వాళ్ళకి న్యాయం చేయాలని నేను మా యొక్క అంబటి మురళి గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ సభ్యుల కింద మా యొక్క రైతులందరి తరఫున మీకు కోరుతున్నాం. ఇది మీరు కనీసం మీరు కూడా అన్ని చదువుకున్న వాళ్ళు, మీకు అన్ని తెలిసిన వాళ్ళే, మీకు తెలియదంటే ఏం లేదు. అట్లీస్ట్ మన రైతులు అనే వాళ్ళని కాపాడుకోకపోతే రేపు మన దేశంలో చాలా వరకు నష్టాలు జరిగి రైతులు కాపాడుకునే బాధ్యత మనకి ఎంతైనా ఉంది ఈ భారతదేశం. దాన్ని అందేటట్టు రైతుకు అందేటట్టు మీరందరూ కూడా గట్టిగా చర్య తీసుకోవాలి. ఫస్ట్ డిమాండ్. సెకండ్, ఏదైతే దగ్గర అది ఏదైనా సరే కొనుగోలు కేంద్రాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అన్ని కొనుగోలు కేంద్రాలు